మిగతా వాళ్ళు మన ఫ్రెండ్స్ కూడా ఇన్వైట్ చేయండి. ఎంపీసీ ఎవరు జాయిన్ అవ్వలేదా? ఫ్రెండ్స్కి ఒకసారి ఎంపీసీ వాళ్ళకి ఇంటిమేట్ చేయండి అమ్మా. ఎంపీసీలో ఎవరికైనా ఇంటిమేట్ చేయండి, ఒకళ్ళకి ఇంటిమేట్ చేయండి అని పిలుస్తారు. ఈలోపు మనం కండక్టోమెట్రీ టైట్రేషన్స్ చెప్పాలి. మనకి ప్రాక్టికల్స్లో 2 టైట్రేషన్స్ చూసారు మీరు. దట్ ఈస్ నాట్ టైట్రేషన్స్, సిఎస్టీ, క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్. క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ ఆఫ్ ఫీనాల్ వాటర్ సిస్టమ్ చూసాం మనం. క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ ఆఫ్ ఫీనాల్ వాటర్ సిస్టమ్. అసలు క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ అంటే ఏంటి, ఫీనాల్ వాటర్ సిస్టమ్ కాంబినేషన్స్ తీసుకుంటే మనకు అప్పర్ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తున్నారు అనేది లాస్ట్ ప్రాక్టికల్స్లో చూసాము. అలాగే ఎఫెక్ట్ ఆఫ్ సోడియం క్లోరైడ్ అండ్ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్. సోడియం క్లోరైడ్ ఎఫెక్ట్ అంటే మనం ఎఫెక్ట్ ఆఫ్ ఇంప్యూరిటీస్ ఆన్ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ అనే కాన్సెప్ట్లో ఇంప్యూరిటీ సోడియం క్లోరైడ్ తీసుకున్నాం. ఆ సోడియం క్లోరైడ్ యొక్క ఎఫెక్ట్ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ ఏమవుతుంది అనేది చూసాము. సో దట్ ఈస్ ద సిఎస్టీ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్. మనం ఈరోజు వాళ్ళ కాన్సెప్ట్ మంది కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్. ఫస్ట్ 1 hour థియరీ చూద్దాము. కండక్టోమెట్రీ అంటే ఏంటి, what is meant by conductometry and what is conductometric titrations. In the titrations what we are finding అనేది conductometric titrations లో ఒకసారి చూద్దాం. ఒకసారి ఎంపీసీ వాళ్ళకి ఒకళ్ళు ఇంటిమేట్ చేయండి. తెలుసు కదా టైం టేబుల్ వాళ్ళ ప్రాక్టికల్స్ ఉన్నాయి. మన ప్రిన్సిపల్ ఏంటి, ఇన్స్ట్రుమెంటేషన్స్ ఏముంటాయి దీంట్లో, ఇంపార్టెంట్ డెఫినేషన్స్ అండ్ రిలేషన్స్, అలాగే కండక్టివిటీ అంటే ఏంటి, కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ ఏంటి, వాటి యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్, అప్లికేషన్స్ చూస్తాము. అప్లికేషన్స్లోనే మనం 2 అప్లికేషన్స్ మనం ప్రాక్టికల్గా ఐడెంటిఫై చేయాలి. దట్ ఈస్ ఎస్టిక్ యాసిడ్ వర్సెస్ NaOH, HCl వర్సెస్ NaOH. దట్ మీన్స్ వీక్ యాసిడ్ వర్సెస్ NaOH, స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ NaOH. ఫస్ట్ ఇంట్రొడక్షన్ చూడండి. వాట్ ఈస్ meant by కండక్టోమెట్రీ. కండక్టోమెట్రీ, మెట్రీ మీన్స్ మెజర్మెంట్ అని అర్థం. మెట్రీ అంటే మెజర్మెంట్. ఏం మెజర్ చేస్తున్నాం, కండక్టివిటీని మెజర్ చేస్తున్నాం. ఏం మెజర్ చేస్తున్నామో కండక్టివిటీని మెజర్ చేస్తున్నాం. దట్ ఈస్ ద కండక్టోమెట్రీ. ద డెఫినేషన్ ఆఫ్ కండక్టోమెట్రీ ఈస్ మెజర్మెంట్ ఆఫ్ కండక్టివిటీ ఆర్ మెజర్మెంట్ ఆఫ్ కండక్టెన్స్. కండక్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తూ మనం ఎండ్ పాయింట్ ఆఫ్ ది టైట్రేషన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. అదే ఇక్కడ చెప్తున్నారు చూడండి. It is an electrochemical method of analysis concerned with electrical conductance through an electrolyte solution. Electrical conductance through an electrolyte solution. Electrolyte solution తీసుకుని దాని కండక్టెన్స్, ఎలక్ట్రికల్ కండక్టెన్స్ని మెజర్ చేస్తాము. It is defined as a determination or measurement of the electrical conductance of an electrolyte solution by means of a conductometer. Conductometer అనే ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేసి మనం ఎలక్ట్రోలైట్ యొక్క ఎలక్ట్రికల్ కండక్టెన్స్ని మెజర్ చేస్తాము లేదా డిటర్మైన్ చేస్తాము. దాన్ని మనం కండక్టివిటీ అంటున్నాం. సో ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆఫ్ అన్ ఎలక్ట్రోలైట్, మనం ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆఫ్ అన్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ డిపెండ్స్ అపాన్ దేని మీద డిపెండ్ అవుతుందట, టైప్ ఆఫ్ అయాన్స్ చార్జ్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్, టెంపరేచర్ అండ్ మొబిలిటీ ఆఫ్ ది అయాన్స్. మనం చెప్పాము మెజర్మెంట్ ఆఫ్ కండక్టెన్స్ అని చెప్పాం. కండక్టోమెట్రీ అంటే మెజర్మెంట్ ఆఫ్ కండక్టెన్స్ అన్నాం. వాట్ ఈస్ meant బై కండక్టివిటీ ఆర్ వాట్ ఈస్ meant బై కండక్టెన్స్. నెక్స్ట్ మనకి డైల్యూట్ సొల్యూషన్స్ అయిపోయాక
ఎలక్ట్రోకెమిస్ట్రీ కాన్సెప్ట్ చూస్తాం. డైల్యూట్ సొల్యూషన్స్ అయిపోయిన తర్వాత ఎలక్ట్రోకెమిస్ట్రీలో మనం చదువుతాం ఇదంతా కూడా. వాట్ ఈస్ మెంట్ బై కండక్టివిటీ, వాట్ ఈస్ మెంట్ బై రెసిస్టెన్స్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్, ఇవంతా కూడా ఎలక్ట్రోకెమిస్ట్రీ 1, ఎలక్ట్రోకెమిస్ట్రీ 2లో మనం చదువుతాము. అయితే బిఫోర్ దట్ ఈ ప్రాక్టికల్లో మన కండక్టివిటీ అనేది మెజర్ చేస్తామని చెప్తున్నాం కండక్టోమెట్రీలో. అగైన్ ఐఎమ్ సేయింగ్ కండక్టోమెట్రీ అంటే మెజర్ ఆఫ్ కండక్టెన్స్. What is meant by conductance or what is meant by conductivity? The flow of electrons, or you can say the movement of electrons. ఎలక్ట్రాన్ల కదలికను ఏమంటున్నాం? కండక్టివిటీ, వాహకత అంటున్నాం. వాహకత అంటే ఏంటమ్మా? ఒక ఎలక్ట్రోలైట్ సొల్యూషన్లో మూమెంట్ ఆఫ్ అయాన్స్, అయాన్ల యొక్క కదలికను తెలిపేదే కండక్టివిటీ. కండక్టివిటీ అంటేనే మూమెంట్ ఆఫ్ అయాన్స్. సో అయాన్ల కదలికను బట్టి మన కండక్టివిటీ వాల్యూ అనేది వస్తుంది. ఆ కండక్టివిటీ వాల్యూని బట్టి మనం ఇక్కడ టైప్ ఆఫ్ టైట్రేషన్స్ కంప్లీట్ అయినాయా కాదా, ఎలక్ట్రికల్ కండక్టివిటీని బేస్ చేసుకొని చెప్తున్నాం. అయితే ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆఫ్ అన్ ఎలక్ట్రోలైట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? టైప్ ఆఫ్ అయాన్స్. దేని మీదమ్మా? టైప్ ఆఫ్ అయాన్స్ చార్జ్. అంటే అయాన్స్ ఏవి? క్యాటయాన్సా, యానియాన్సా, or singly charged ions or doubly charged ions, that are the type of ions. అలాగే కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్, ఎంత కాన్సన్ట్రేషన్, తక్కువ కాన్సన్ట్రేషన్లో ఉన్నాయా, ఎక్కువ కాన్సన్ట్రేషన్లో ఉన్నాయా. అలాగే టెంపరేచర్, ఉష్ణోగ్రత ఎలా ఉంది. టెంపరేచర్ ఎక్కువ అయితే మూమెంట్ ఆఫ్ అయాన్స్ ఎక్కువగా ఉంటాయి, టెంపరేచర్ తక్కువ అయితే మూమెంట్ ఆఫ్ అయాన్స్ తక్కువగా ఉంటుంది. మూమెంట్ ఆఫ్ అయాన్స్ తక్కువగా ఉంటే కండక్టివిటీ తక్కువగా ఉంటుంది, మూమెంట్ ఆఫ్ అయాన్స్ ఎక్కువగా ఉంటే కండక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. అలాగే మొబిలిటీ ఆఫ్ అయాన్స్ అంటే అయాన్ల యొక్క కదలిక, వీటిని బేస్ చేసుకుని ఎలక్ట్రో కండక్టివిటీ అనేది పనిచేస్తుంది. సో నోట్ డౌన్, ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆఫ్ అన్ ఎలక్ట్రోలైట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? ఈ 4 మీద డిపెండ్ అవుతుంది. నోట్ చేసుకోండి. అంటే మన కండక్టివిటీ అంటే ఏంటి దీని గురించి తెలిస్తే మనం వీ కెన్ గో ఫర్ ద టైట్రేషన్స్. ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆఫ్ అన్ ఎలక్ట్రోలైట్ డిపెండ్స్ అపాన్ అని వేసుకోండి. Next, principle. What is the principle? Electrical conductance in accordance with Ohm's law, which states that current passing through the conductor is directly proportional to voltage, that is the potential difference, and inversely proportional to resistance. కరెంట్ అంటే ఫార్ములా ఏంటి? ఐ అంటే ఎలక్ట్రికల్ కండక్టెన్స్ ఆఫ్ అన్ ఎలక్ట్రోలైట్ విత్ ఓమ్స్ లా ప్రకారం ఏంటమ్మా? ఐ అంటే ఏంటి? V/R. అంటే ఐ కరెంట్ అనేది దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది? వోల్టేజ్ డిఫరెన్స్కి. అలాగే ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్. ఫార్ములా నోట్ చేసుకోండి. ఐ ఈజ్ ఈక్వల్ టు V/R. I is equal to V/R. నెక్స్ట్ ఇక్కడ మన కండక్టెన్స్ అంటే ఏంటి? స్పెసిఫిక్ కండక్టెన్స్, మోలార్ కండక్టెన్స్, ఈక్వలెంట్ కండక్టెన్స్, రెసిస్టెన్స్, స్పెసిఫిక్. ఇవన్నీ మనం థియరీ చెప్పుకునేటప్పుడు ఎలక్ట్రోకెమిస్ట్రీ 1లో మనం ఆల్రెడీ నోట్ చేసుకుంటాం. ప్రాక్టికల్కి జస్ట్ ఇంట్రొడక్షన్ చూడండి. వాట్ ఈస్ మెంట్ బై కండక్టెన్స్ అంటే ఏంటి, స్పెసిఫిక్ కండక్టెన్స్ అంటే ఏంటి, మోలార్ కండక్టెన్స్ చూడండి. వాట్ ఈస్ మెంట్ బై కండక్టెన్స్? Ease with which the current flows per unit area of conductor per unit potential applied and is reciprocal to resistance. మనం చెప్పిన కండక్టెన్స్ అంటే ఏంటి అంటే సితో నోట్ చేసుకోవచ్చు. సి అని పెట్టుకోండి, నాట్ ద జీ. యూ కెన్ రైట్ డౌన్ హియర్ ద సి.
మనం ఏమంటున్నాం, ఆర్ అంటే రెసిస్టెన్స్. రెసిస్టెంట్ అంటే ఏంటి? ఫ్లో ఆఫ్ అయాన్స్ని ఆపడం అమ్మ. అయాన్ల మూమెంట్ని ఆపడం, రెసిస్ట్ చేయటం, ఆపడాన్ని రెసిస్టెన్స్ అంటాం. ఫ్లో చేయడాన్ని కండక్టెన్స్ అంటాం. ఓకే. స్పెసిఫిక్ కండక్టెన్స్ అంటే ఏమిటి అంటే, స్పెసిఫిక్ కండక్టెన్స్ యూనిట్స్ వచ్చి కప్ప అంటారు, కే. దిస్ ఇస్ ద కండక్టెన్స్ ఆఫ్ ది బాడీ ఆఫ్ యూనిఫామ్ లెంత్ అండ్ యూనిఫామ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. అంటే ఒక పర్టికులర్ లెంత్లో, ఒక పర్టికులర్ ఏరియాలో ఉన్నటువంటి సబ్స్టెన్స్ గుండా ఎంత కండక్టివిటీ అనేది వెళ్తుంది అనేది, దట్ ఈస్ ద స్పెసిఫిక్ కండక్టెన్స్. మనం స్పెసిఫై చేస్తున్నాం పర్ యూనిఫామ్ లెంత్, యూనిఫామ్ ఏరియా. ఒక లెంత్ని, ఒక ఏరియాని స్పెసిఫై చేస్తున్నాం, అందుకని దీన్ని స్పెసిఫిక్ కండక్టెన్స్ అంటాం. దాని ఫార్ములా ఏంటి అంటే 1/r/L/A. అలాగే మోలార్ కండక్టెన్స్ అంటే ఏంటి అంటే 1 mole ఆఫ్ సొల్యూట్. కండక్టెన్స్ ఆఫ్ ఏ సొల్యూషన్, conductance of a solution containing 1 mole of the solute in 1000 centimeter of the solution, which placed between two parallel electrodes which are 1 centimeter apart. ఇక్కడ చూడండి మనం ఏం చెప్తున్నాము, ఒక మోల్ ఆఫ్ సొల్యూట్. మనము కండక్టివిటీ కానీ ఎలక్ట్రిసిటీ చెప్పాలి అంటే మన దగ్గర ఒక బీకర్ ఉండాలి. దాన్ని ఎలక్ట్రోలిటిక్ బీకర్ అంటున్నాము. దాంట్లో ఒక ఎలక్ట్రోలైట్ తీసుకుంటాము, 2 రాడ్స్ పెడతాము, వాటిని ఎలక్ట్రోడ్స్ అంటున్నాము. ఆ ఎలక్ట్రోడ్స్కి మనం ఏం చేస్తాము, ఎక్స్టర్నల్ వోల్టేజ్ అనేది అప్లై చేయాలి. దట్ ఈస్ ద ప్రాసెస్. అక్కడ ఇక్కడ చెప్పేటప్పుడు మోలార్ కండక్టెన్స్ అని ఏదంటామంటే 1 mole ఆఫ్ ది సొల్యూట్ తీసుకొని 1 mole ఆఫ్ ది సొల్యూట్ని తీసుకొని 1000 ml ఆఫ్ సొల్యూషన్లో 2 ప్యారలల్ ఎలక్ట్రోడ్స్ మధ్య 1 సెంటీమీటర్ దూరం ఉంచినప్పుడు వచ్చేటువంటి కండక్టెన్సే మోలార్ కండక్టెన్స్. మోలార్ కండక్టెన్స్ని లాంబ్డాతో చూపిస్తాము, ఆర్ అదర్వైజ్ ఈ సింబల్తో చూపిస్తాము. దట్ ఈస్ ఈక్వల్ టు 1000/C. సి అంటే కండక్టెన్స్. ఇక్కడ సి అని రాయండి, నాట్ ద జీ. కండక్టెన్స్ సి. ఫార్ములాస్ నోట్ చేసుకోండి, జస్ట్ సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకొని ఫార్ములాస్ నోట్ చేసుకోండి చాలు. జస్ట్ మన ఎలక్ట్రోకెమిస్ట్రీ యూనిట్ చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాం దీని గురించి. జస్ట్ ఇప్పుడు ఫార్ములాస్ నోట్ చేసుకోండి సరిపోతుంది. కండక్టెన్స్ సి ఈజ్ ఈక్వల్ టు 1/r, స్పెసిఫిక్ కండక్టెన్స్ కప్ప ఈజ్ ఈక్వల్ టు మోలార్ కండక్టెన్స్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా నోట్ చేసుకోండి. జస్ట్ అన్నిటికీ ఫార్ములాస్ వేసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ ఈక్వలెంట్ కండక్టెన్స్ కి నోట్ చేసుకోండి. లాంబ్డా ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1000K/C ఈక్వలెంట్. అలాగే రెసిస్టెన్స్ ఫార్ములా నోట్ చేసుకోండి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1/C. అలాగే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఇట్స్ నాట్ రో, ఆర్ కాదమ్మా, ఇక్కడ రో పెట్టాలి. రో ఈజ్ ప్రపోర్షనల్ టు L/A అని వేయండి. జస్ట్ ఫార్ములాస్ నోట్ చేసుకోండి.
రైట్ డౌన్ ద ఇన్స్ట్రుమెంటేషన్. ఇన్స్ట్రుమెంటేషన్లో ఏముంటుంది, కరెంట్ సోర్స్ ఉంటుంది, ఏసీ కరెంట్ యూజ్ చేస్తాం అంటే ఆల్టర్నేట్ కరెంట్ యూజ్ చేస్తాం, కండక్టివిటీ సెల్స్ ఉంటాయి, కండక్టివిటీ సెల్స్ అండ్ ఎలక్ట్రోడ్ మూడు ఉంటాయి. కరెంట్ సోర్స్ యూజ్ చేస్తాం, కండక్టివిటీ సెల్, ఎలక్ట్రోడ్. సో సొల్యూషన్ సెటప్ ఇదమ్మా. మనం ఏం చేస్తామంటే చూడండి, ఒక బీకర్ ఉంటుంది, ఓకే. ఇక్కడ చూడండి, బీకర్ ఉంది, లోపల మ్యాగ్నెటిక్ స్టిటర్ ఉంటుంది, అలాగే మనం ఒక కండక్టివిటీ సెల్ పెడతాము, అలాగే కండక్టోమీటర్ ఇన్స్ట్రుమెంట్, మొత్తం ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. ఆ ఇన్స్ట్రుమెంట్లో స్టిర్రర్ మూవ్ అవ్వడానికి ఒకటి ఉంటుంది, ఆ స్టిర్రర్ మూవ్ అయ్యే మ్యాగ్నెటిక్ స్టిర్రర్ ఉంటుంది. ఆ మ్యాగ్నెటిక్ స్టిర్రర్ మూవ్ అయ్యే చోట మనం బీకర్ పెడతాం, బీకర్లో సొల్యూషన్ తీసుకుంటాము, అంటే ఏ సొల్యూషన్ యొక్క కండక్టివిటీ మెజర్ చేయాలో ఆ సొల్యూషన్ని తీసుకుంటాము. అలాగే మనం లోపల చూసారు కదా, అది స్టిర్రర్ మూవ్ అవుతూ ఉంటుంది. కండక్టివిటీ సెల్ అది, ఆ కండక్టివిటీ సెల్ ఏదైతే ఉందో బ్లాక్ కలర్లో ఉంది చూసారా, అది కండక్టివిటీ సెల్. దిస్ ఈస్ ద కండక్టివిటీ సెల్. దీన్ని కండక్టోమీటర్, దీనికి ఒక చిన్న నాబ్లా ఉంటుంది, దాన్ని తీసుకెళ్ళి కండక్టోమీటర్ ఇన్స్ట్రుమెంట్కి మనం ప్లగ్ ఇన్ చేస్తాము. దిస్ ఇస్ ద బ్యూరేట్ నుంచి మనం సొల్యూషన్ వేస్తాం, 1 ml వేస్తూ ఉంటాము. కండక్టోమీటర్ ఇన్స్ట్రుమెంట్లో రీడింగ్ చూపిస్తూ ఉంటుంది, ఆ రీడింగ్ నోట్ చేసుకుంటాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. మనం ఏదైతే ఇన్స్ట్రుమెంట్ పెడతామని చెప్తున్నాం కదా, ఇన్స్ట్రుమెంట్లో ఎలాంటి సెటప్ ఉంటుంది అంటే ఈ ఏదైతే మనము కండక్టివిటీ సెల్ని మనం స్విచ్ కండక్టోమీటర్ ఇన్స్ట్రుమెంట్ పెడతామంటున్నామో అది దేనికి కనెక్ట్ అవుతుందంటే లోపల ఇంటర్నల్లీ గాల్వనోమీటర్కి, రెసిస్టెన్స్కి కనెక్ట్ అయి ఉంటుంది. తర్వాత దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ పాయింట్, అలాగే ఎక్స్టర్నల్ బ్యాటరీ సిస్టమ్కి కనెక్ట్ అయి ఉంటుంది. దిస్ ఈస్ ద సెల్ కాన్స్టెంట్. సెల్ కాన్స్టెంట్ తీటా ఇజ్ ఈక్వల్ టు L/A. ఎల్ అంటే ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ ద లోపల ఉండేటువంటి సెల్ కాన్స్టెంట్ వాల్యూ కూడా మీరు ఇన్స్ట్రుమెంటేషన్ మీరు ప్రాక్టికల్ చూస్తారు, ఇప్పుడు చూసేటప్పుడు మీకు తెలుస్తుంది. రెండింటి మధ్య 1 సెంటీమీటర్ ఏరియా, అలాగే 1 సెంటీమీటర్ డిస్టెన్స్ రెండింటి మధ్య ఉంచితే అప్పుడు వచ్చేటువంటి సెల్ కాన్స్టెంట్. సెల్ కాన్స్టెంట్ వాల్యూని ఫిక్స్డ్గా ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్కి మనం ఫిక్స్ చేస్తాము. సెల్ కాన్స్టెంట్ పెట్టిన తర్వాత ఆ తర్వాత ప్రాక్టికల్ స్టార్ట్ చేస్తాం. టైట్రేషన్స్లో మన రియాక్టెంట్ని మన బ్యూరెట్లో తీసుకుంటున్నాము. దిస్ ఈస్ ద ఇన్స్ట్రుమెంట్. ఈ ఇన్స్ట్రుమెంట్కి మనం ప్లగ్ ఇన్ చేస్తాము ఎలక్ట్రోడ్స్ని. ఆ డయాగ్రామ్ చూపిస్తున్నారు. ఈ కండక్టోమెట్రీ టైట్రేషన్స్ ఏ టైప్స్కి యూజ్ అవుతుందంటే యాసిడ్ బేస్డ్ టైట్రేషన్స్, అదర్వైజ్ న్యూట్రల్ టైట్రేషన్స్ అంటారు, దానికి అప్లికబుల్. అలాగే రీప్లేస్మెంట్ డిస్ప్లేస్మెంట్ టైట్రేషన్స్కి అప్లికబుల్. రిడాక్స్ టైట్రేషన్స్ చేయొచ్చు, దీంతో ప్రెసిపిటేషన్ టైట్రేషన్స్ చేయొచ్చు, కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ చేయొచ్చు, నాన్ అక్వస్ టైట్రేషన్స్ చేయొచ్చు. రాయండి, నాట్ టైప్స్ ఆఫ్ కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్, టైప్స్ ఆఫ్ కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ అని పెట్టి ఇవి నోట్ చేసుకోండి. కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్లో వేటి టైట్రేషన్స్ చేయొచ్చు అంటే యాసిడ్ బేస్, డిస్ప్లేస్మెంట్, రిడాక్స్, ప్రెసిపిటేషన్, కాంప్లెక్సోమెట్రిక్, నాన్ అక్వస్ టైట్రేషన్స్. ఈ టైట్రేషన్స్ అన్ని కండక్టోమెట్రీతో చేయొచ్చు, నోట్ చేసుకోండి ఇది.
దీంట్లో మన టాపిక్ ఏంటంటే యాసిడ్ బేస్ టైట్రేషన్స్ అమ్మ. యాసిడ్ బేస్ టైట్రేషన్స్ మీ థియరీలో కూడా చదువుతారు. ఎస్ఏ క్వశ్చన్ కండక్టోమెట్రిక్ రైట్ అండ్ ఎస్ఏ ఆన్ కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ అని కూడా అడుగుతారు. దిస్ ఇస్ ద వన్. యాసిడ్ బేస్ టైట్రేషన్స్ అండ్ సైడ్ హెడింగ్ పెట్టుకోండి. స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్, స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ వీక్ బేస్, వీక్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్, వీక్ యాసిడ్ వర్సెస్ వీక్ బేస్. ఎగ్జాంపుల్స్ దీంట్లో మీరు ప్రాక్టికల్ చేసేది ఈ రెండు, స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్, స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ వీక్ బేస్. ఈ రెండు టైట్రేషన్స్ చేస్తారు మీరు ప్రాక్టికల్. అంటే మీకు సిలబస్లో ఇవి రెండు ఉన్నాయి. నోట్ చేసుకోండి. యాసిడ్ బేస్ టైట్రేషన్స్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. 4 రాసి వాటి ఎగ్జాంపుల్స్ నోట్ చేయండి. చూడండి, స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్ చూడండి. ఆ గ్రాఫ్ ఎట్లా వస్తుంది అంటే స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్ తీసినప్పుడు కండక్టెన్స్ చూడండి, ఇది హెచ్సిఎల్ కండక్టెన్స్. ఫస్ట్ మనం బీకర్లో ఏం తీసుకుంటాం దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, హెచ్సిఎల్ ఎన్ఏఓహెచ్ అంటే హెచ్ ప్లస్ అయాన్స్, ఓహెచ్ మైనస్ అయాన్స్. ఫస్ట్ ఇనీషియల్లీ మన బీకర్లో హెచ్సిఎల్ ఉంటుంది, ప్యూరేట్లో ఎన్ఏఓహెచ్ తీసుకుంటాము. సో హెచ్ ప్లస్ అయాన్స్, ఓహెచ్ మైనస్ అయాన్స్ కంపేర్ చేస్తే దేనికి కండక్టివిటీ ఎక్కువ ఉంటుందమ్మా? ఒకసారి ఆలోచించండి. హెచ్ ప్లస్ అయాన్స్కి కండక్టివిటీ ఎక్కువ ఉంటుందా, ఓహెచ్ మైనస్ అయాన్స్కి కండక్టివిటీ ఎక్కువ ఉంటుందా?
హెచ్ ప్లస్ అయాన్స్కి కండక్టివిటీ అంటే అర్థం ఏంటంటే హెచ్ ప్లస్ అయాన్స్ కండక్టివిటీ అంటే అర్థం ఏంటంటే కండక్టివిటీ అంటే ఏంటి మూమెంట్ ఆఫ్ అయాన్స్ కండక్టివిటీ అంటే మూమెంట్ ఆఫ్ అయాన్స్ అంటే అయాన్లు కదలిక సో హెచ్ ప్లస్ ఓహెచ్ మైనస్ చెప్పినప్పుడు హెచ్ ప్లస్ అయాన్స్ ఓహెచ్ మైనస్ అయాన్స్ సైజ్ కంపేర్ చేయండి అంటే హెచ్ ప్లస్ ఫాస్ట్గా మూవ్ అవుతుందా ఓహెచ్ మైనస్ అయాన్స్ ఫాస్ట్గా మూవ్ అవుతాయా అంటే హెచ్ ప్లస్ అయాన్స్ యొక్క సైజ్ హైడ్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత హైడ్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ 1 ఓహెచ్ మైనస్ అయాన్స్కి కంపేర్ చేస్తే ఆక్సిజన్ ఎక్కువగా ఉందంటే 8 8 16 అదొకటి 17 అంటే కంపారిజన్ చూడండి ఓహెచ్తో కంపేర్ చేస్తే హెచ్ ప్లస్ అయాన్ యొక్క సైజ్ తక్కువ ఎప్పుడైతే సైజ్ తక్కువగా ఉందో అంటే వెయిట్ తక్కువగా ఉందో మూమెంట్ ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే సైజ్ తక్కువగా ఉందో మూమెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది సో హెచ్ ప్లస్ అయాన్స్ యొక్క మూమెంట్ ఎక్కువ ఓహెచ్ మైనస్ అయాన్స్తో కంపేర్ చేసినప్పుడు హెచ్ ప్లస్ అయాన్స్ యొక్క మూమెంట్ ఎక్కువ అంటే దాని యొక్క కదలిక ఎక్కువ అందుకని హెచ్సిఎల్కి కండక్టివిటీ ఎక్కువగా ఉంటుంది ఓహెచ్ మైనస్ అయాన్స్తో కంపేర్ చేస్తే అందుకోసమే మీరు ప్రిపేర్ చేసేటప్పుడు కూడా సొల్యూషన్స్ ప్రిపేర్ చేసేటప్పుడు హెచ్ ప్లస్ అయాన్స్ ఓహెచ్ మైనస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ ప్రిపేర్ చేసేటప్పుడు హెచ్ ప్లస్ అంటే హెచ్సిఎల్ కాన్సన్ట్రేషన్ 0.1 నార్మల్ ప్రిపేర్ చేస్తే NaOH 1 నార్మల్ ప్రిపేర్ చేస్తారు ఏం చెప్తాను ఒకసారి వినండి హెచ్సిఎల్ 0.1 నార్మల్ ప్రిపేర్ చేస్తే 0.1 నార్మల్ NaOH 1 నార్మల్ ప్రిపేర్ చేయాలి అంటే ఏంటి 10 టైమ్స్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ ప్రిపేర్ చేస్తున్నాం 10 టైమ్స్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ ప్రిపేర్ చేస్తున్నాం హెచ్సిఎల్ కంటే NaOH 10 టైమ్స్ ఎందుకని దాని యొక్క మూమెంట్ తక్కువ సో రెండు కూడా అది 10 ఎంఎల్ ఇది 10 ఎంఎల్ దగ్గర మనకి ఈక్వలెంట్ పాయింట్ రావాలి అంటే మాత్రం మీరు ఏం చేయాలి గ్రాఫ్ నీట్గా రావాలి అంటే మీరు ప్రిపేర్ చేసేటప్పుడు కూడా చూసుకోండి కాన్సన్ట్రేషన్స్ ప్రిపేర్ చేసేటప్పుడు హెచ్సిఎల్ 0.1 నార్మల్ ప్రిపేర్ చేస్తే 0.1 నార్మల్ NaOH 1 నార్మల్ ప్రిపేర్ చేయాలి అంటే 10 టైమ్స్ హైయర్ తీసుకుంటున్నాం NaOHకి NaOH 10 టైమ్స్ హైయర్ తీసుకుంటున్నాం ఎందుకోసం NaOH కాన్సన్ట్రేషన్ 10 టైమ్స్ హైయర్ తీసుకుంటున్నాం అంటే NaOHలో OH వెయిట్ ఎక్కువ మనం చూడండి జనరల్లో కూడా వెయిట్ తక్కువగా ఉన్న వాళ్ళు త్వరగా మూవ్ అవుతారు వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు స్లోగా మూవ్ అవుతారు ఇక్కడ కూడా అంతే హెచ్ ప్లస్ అయాన్స్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి కాబట్టి దాని కండక్టివిటీ ఎక్కువగా ఉంటుంది ఓహెచ్ మైనస్ అయాన్స్ యొక్క కండక్టివిటీ తక్కువగా ఉంటుంది అది త్వరగా హెచ్ ప్లస్ కదిలినప్పుడు త్వరగా ఫాస్ట్గా ఇది మూవ్ అవ్వలేదు ఎప్పుడైతే మూవ్మెంట్ తగ్గిపోయిందో కండక్టివిటీ కూడా తగ్గిపోతుంది ఎందుకంటే మన కండక్టివిటీ అంటే ఏమని చెప్పాము మూమెంట్ ఆఫ్ అయాన్స్ అన్నాం అందుకని NaOHతో కంపేర్ చేస్తే హెచ్సిఎల్ యొక్క కండక్టివిటీ ఎప్పుడు తక్కువగా ఉంటుంది అందుకని గ్రాఫ్లో చూడండి బ్లూ కలర్ కండక్టివిటీ ఆఫ్ హెచ్సిఎల్ చూపిస్తున్నాం బ్లూ కలర్ చూడండి బ్లూకి ఎక్కడ ఉంది కండక్టివిటీ 50 దగ్గర ఉంది కండక్టివిటీ ఒకసారి మీరు గ్రాఫ్లో చూసినట్టయితే గ్రాఫ్లో బ్లూ కలర్ కండక్టివిటీ ఇక్కడ ఉంది అంటే 50 దగ్గర ఉంది కండక్టివిటీ అదే NaOH చూడండి బ్రౌన్ కలర్లో చూపించారు దాని యొక్క కండక్టివిటీ అంతా 10 అంటే కంపేర్ టు హెచ్ ప్లస్ ఓహెచ్ మైనస్ యొక్క కండక్టివిటీ అనేది తక్కువ అలాగే స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ వీక్ బేస్కి నేను గ్రాఫ్ ఇంకా వేరే చూపిస్తాను అప్పుడు నోట్ చేసుకుందరు కానీ దేనికి గ్రాఫ్ ఎలా వస్తుందో సో స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ వీక్ బేస్ అంటే ఏ అమోనియం క్లోరైడ్ తీసుకుంటాం స్ట్రాంగ్ యాసిడ్ అంటే HCl తీసుకుంటాము అలాగే వీక్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్ అంటే వీక్ యాసిడ్ వచ్చి ఎస్టిక్ యాసిడ్ తీసుకుంటాం స్ట్రాంగ్ బేస్ వచ్చి NaOH తీసుకుంటాం వీక్ యాసిడ్ వర్సెస్ వీక్ బేస్ అంటే ఎస్టిక్ యాసిడ్ అమోనియం హైడ్రాక్సైడ్ తీసుకుంటాం వీటి యొక్క కండక్టివిటీస్ చూద్దరు కానీ ముందర ఒకసారి అడ్వాంటేజెస్ ఆఫ్ కండక్టోమెట్రిక్ టైట్రేషన్ నేను ఆ గ్రాఫ్స్ చూపిస్తానమ్మా ఆ గ్రాఫ్స్ నోట్ చేసుకుంటారు కానీ ఆ 4 గ్రాఫ్స్ ఫస్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ చూడండి దీంట్లో కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ చేస్తే మనకి ఇండికేటర్స్ అనేవి అవసరం లేదు డస్ నాట్ రిక్వైర్ ఇండికేటర్స్ కండక్టోమెట్రీ అనే కాదు అది pH మెట్రీ అవనివ్వండి పొటెన్షియోమెట్రీ అవనివ్వండి ఏవైనా కానివ్వండి మనకి కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ ఇన్స్ట్రుమెంటల్ టైట్రేషన్స్ ఏవి యూజ్ చేసినా కూడా ఇండికేటర్స్ అవసరం లేదు సిన్స్ చేంజ్ ఇన్ కండక్టెన్స్ ఈస్ మెజర్డ్ బై కండక్టోమెట్రీ ఎందుకంటే ఇక్కడ ఎండ్ పాయింట్ ఏం తీసుకుంటాం చేంజ్ ఇన్ కండక్టివిటీ చేంజ్ ఇన్ మనం ఎండ్ పాయింట్ కింద తీసుకుంటాం
అలాగే కలర్డ్ సొల్యూషన్స్ కూడా మనం ఇన్స్ట్రుమెంటేషన్‌లో చేయొచ్చు. మెయిన్‌లీ ఫర్ కలర్ సొల్యూషన్. యాక్చువల్‌గా అయితే మనం శాంపిల్స్ కలెక్ట్ చేసేటప్పుడు శాంపిల్స్ ఎప్పుడైతే కలెక్ట్ చేస్తున్నామో అంటే ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్ అంటే ఇండస్ట్రీస్ నుంచి వచ్చే వేస్ట్ వాటర్‌లో ఎంత యాసిడ్ ఉంది, లేదా ఎంత పర్టిక్యులర్ ఈ అయాన్స్ ఏమేమి ఉన్నాయి, క్వాలిటేటివ్ అనాలిసిస్ కానీ, క్వాంటిటేటివ్ అనాలిసిస్ కానీ చేయాలనుకోండి, మన శాంపిల్స్ కలెక్ట్ చేస్తాం. శాంపిల్స్ మీరు మనం లాస్ట్ టైం కూడా షుగర్ ఇండస్ట్రీకి వెళ్ళాము. అలాగే పేపర్ ఇండస్ట్రీస్‌కి వెళ్ళాము. అక్కడ మీరు చూసారు ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్ బయట నుంచి వచ్చిన సీవేజ్ వాటర్ ఎట్లా ఉంటుంది? ఫుల్ ఆఫ్ బ్రౌన్ కలర్‌లోను, రెడ్ కలర్ థిక్ రెడ్ కలర్‌లో ఉంటాయి. అంటే అవన్నీ కూడా కలర్డ్ సొల్యూషన్స్. ఎప్పుడైతే మీరు శాంపిల్‌ని కలెక్ట్ చేసి దాన్ని టెస్ట్ చేయాలని అనుకుంటున్నారో, మనం నార్మల్‌గా మనం ల్యాబ్‌లో యూజ్ చేసేటువంటి టైట్రేషన్స్ విత్ ద యూజ్ ఆఫ్ మిథైల్ ఆరెంజ్ ఆర్ ఫినాఫ్థలిన్ ఇండికేటర్ లేదా ఇంకేమైనా ఏరియోక్రోమ్ బ్లాక్ టీ కానీ, మిరాక్సైడ్ ఇండికేటర్స్ కానీ, ఇలాంటి ఇండికేటర్స్ తీసుకున్నారనుకోండి. తీసుకుంటే ఏంటి కలర్ చేంజ్‌ని డిటెక్ట్ చేయాలి. బట్ మనం తీసుకున్న శాంపిలే వెరీ థిక్ సొల్యూషన్. అంటే థిక్ ఇన్ ద సెన్స్ థిక్ కలర్ ఉంటుంది. ఆ కలర్‌లో మనం ఈ లైట్ ఆరెంజ్ నుంచి ఆరెంజ్ కలర్ నుంచి పింక్ కలర్ మారినప్పుడు పట్టుకోండి టైట్రేషన్ ఎండ్ పాయింట్‌ని, లేదా పింక్ కలర్ నుంచి బ్లూ కలర్ మారినప్పుడు లైట్ బ్లూ కలర్ వి కాంట్ ఫైండ్ ఔట్ ద కలర్ చేంజెస్. We can't find out the color changes when we are going for the effluents ఇండస్ట్రియల్ వేస్టేజెస్ నుంచి బయట లైవ్ శాంపిల్స్ తీసుకునేటప్పుడు ఆ శాంపిల్స్ని కలర్స్ అదే ఆల్రెడీ కలర్ ఉన్నప్పుడు మనం ఈ ఇండికేటర్స్ యూజ్ చేసి కలర్ చేంజ్ ఫైండ్ అవుట్ చేయలేము. అందుకోసం ఆ, మనము అడ్వాంటేజెస్ ఆఫ్ ఇన్స్ట్రుమెంటల్ టైట్రేషన్స్ కింద చెప్పచ్చు. అడ్వాంటేజెస్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ టైట్రేషన్స్ కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్లో మనం ఏం చేస్తున్నాము, కండక్టెన్స్ చేంజ్ ఏదైతే ఉందో ఆ చేంజ్ని ఫైండ్ అవుట్ చేసి మనం ఎండ్ పాయింట్ అనేది చెప్తున్నాం. ఇక్కడ అదే విధంగా ఇక్కడ ఎండ్ పాయింట్ అనేది మనము చూసి కలర్ చేంజ్ని ఫైండ్ అవుట్ చేసి బ్యూరెట్ రీడింగ్ ద్వారా చెప్తాం. అక్కడ వచ్చేది మనం ఎండ్ పాయింట్. బట్ యాక్చువల్గా మనకి యాక్యురేట్ రిజల్ట్ కావాలి అంటే మన గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో గ్రాఫ్ ద్వారా మనము ఈ ఎండ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తాము. సో అక్కడ ఎర్రర్ అనేది మినిమైజ్ అవుతుంది కంపేర్ టు వాల్యూమెట్రిక్ అనాలిసిస్ విత్ యువర్ బ్యూరెట్ వాల్యూమెట్రిక్ క్లాస్ విత్ ఇండికేటర్ టైట్రేషన్స్తో కంపేర్ చేస్తే మనం ఎప్పుడైతే ఇన్స్ట్రుమెంటల్ టైట్రేషన్స్కి వెళ్ళామో అక్కడ మినిమం ఎర్రర్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద అనాలిసిస్ ఆఫ్ టర్బిడ్ సస్పెన్షన్స్, అలాగే వీక్ యాసిడ్స్, వీక్ బేసెస్, మిక్స్ ఆఫ్ వీక్ అండ్ స్ట్రాంగ్ యాసిడ్స్. మీరు ఇక్కడైతే మనం సింగిల్ టైట్రేషన్ చేస్తున్నాము. అదే మీరు పీజీకి కనుక వెళ్తే పీజీ కెమిస్ట్రీ తీసుకుంటే మిక్చర్ ఆఫ్ యాసిడ్స్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే 2-3 స్టెప్స్ కనపడతాయి అనమాట గ్రాఫ్లో. అలా మిక్చర్ ఆఫ్ యాసిడ్స్ని వీక్ యాసిడ్స్, స్ట్రాంగ్ యాసిడ్స్ అన్ని మిక్చర్స్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇన్స్ట్రుమెంటేషన్లో. అట్ ద టైమ్ ఒకే టైట్రేషన్లో మనం మిక్చర్ని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మన సాల్ట్ అనాలిసిస్లో ఎలా అయితే ఫస్ట్ సింగిల్ క్యాటయాన్ యానియాన్స్ అలాగే మిక్చర్ ఆఫ్ క్యాటయాన్స్ యానియాన్స్ 2 క్యాటయాన్లు 3 క్యాటయాన్లు కూడా ఫైండ్ అవుట్ చేస్తున్నాము. ఇక్కడ కూడా అంతే. మన మిక్చర్ ఆఫ్ యాసిడ్స్ని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు దీంట్లో. అయితే డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇంక్రీజ్ ఇన్ లెవెల్ ఆఫ్ సాల్ట్స్ ఇన్ సొల్యూషన్ మాస్, ఇంక్రీజ్ ఇన్ లెవెల్ ఆఫ్ సాల్ట్ ఇన్ సొల్యూషన్. అయితే సాల్ట్స్ ఎక్కువగా కనుక ఉంటే దాంట్లో అవి ఏం చేస్తాయంటే కండక్టివిటీ చేంజెస్ని మాస్క్ చేసేస్తాయి. మనం యాసిడ్ బేస్ అన్నాము, ఒకవేళ సాల్ట్ కనుక ఎక్కువగా ఉంటే ఆ కండక్టివిటీ చేంజ్ అనేది మాస్క్ చేసేస్తుంది, కండక్టివిటీ చేంజ్ని కనపడనివ్వదు. దానివల్ల యాక్యురేట్ రిజల్ట్స్ రాకపోవచ్చు ఇఫ్ సపోజ్ అవర్ సొల్యూషన్స్ హ్యావ్ హయ్యర్ అమౌంట్స్ ఆఫ్ సాల్ట్స్. అలాగే ఈ అప్లికేషన్స్ కూడా లిమిటెడ్. మనం ఇందాక 4 టైప్స్ ఆఫ్ టైట్రేషన్స్ చెప్పాము. ఆ టైట్రేషన్స్ మాత్రమే అప్లికబుల్. అండ్ అట్ ద సేమ్ టైం హై కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ హైడ్రోనియం అయాన్స్ ఉంటే కూడా మనం కండక్టివిటీ చేంజెస్ అనేది ఫైండ్ అవుట్ చేయలేము. దట్స్ వై వీ కెన్ గో ఫర్ అనదర్ టైట్రేషన్. దర్ ఇస్ చాలా టైట్రిమెట్రీస్ ఉన్నాయి ఇన్స్ట్రుమెంటల్ మెథడ్స్. పొటెన్షియోమెట్రీ ఉంది, పీహెచ్ మెట్రీ ఉంది, కూలోమెట్రీ ఉంది, యాంపీరోమెట్రీ ఉంది, వోల్టామెట్రీ ఉంది. చాలా ఇన్స్ట్రుమెంటేషన్స్ ఉన్నాయన్నమాట. అన్నీ ఒకటే. నేను ఇందాక చెప్పాను కూలోమెట్రీ అంటే మెజర్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కూలమ్స్. పీహెచ్ మెట్రీ మెజర్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పీహెచ్ అంటే పీహెచ్ వాల్యూస్ వస్తాయి, వాటి నుంచి ఎండ్ పాయింట్ కడతాం. పొటెన్షియోమెట్రీ మెజర్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పొటెన్షియల్ వాల్యూస్ మారుతూ ఉంటాయి, దాన్ని బట్టి మనం ఎండ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇంకేమైనా యాంపీరోమెట్రీ మెజర్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంపియర్స్ అంటే కరెంట్ అనమాట.
ఆంపియర్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఐ వాల్యూస్ చేంజ్ అవుతూ ఉంటాయి. దాని నుంచి టైట్రేషన్ చేస్తాం. వోల్టామెట్రీ మెజర్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వోల్ట్స్. సో మనం ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి అప్లికబుల్. మీరు హైయర్ స్టడీస్కి వెళ్తే ప్రతి ఇన్స్ట్రుమెంట్ గురించి ఇన్ డీటెయిల్గా చదువుతారు, వాటి అప్లికేషన్స్ చదువుతారు. మీకు ఇక్కడ డిగ్రీ సెకండ్ ఇయర్లో కండక్టోమెట్రీ ఉంది, అలాగే మనకి నెక్స్ట్ పిహెచ్ మెట్రీ పొటెన్షియోమెట్రీ కూడా చూస్తారు నెక్స్ట్ సెమ్లో. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ కండక్టోమెట్రీ టైట్రేషన్స్. అప్లికేషన్స్ ఏంటి అంటే ఏమేమి అంటే రివర్స్లోను లేక్స్లోను వాటర్ పొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఆల్కలినిటీ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, సెలినిటీ ఆఫ్ సీ వాటర్ ఓషనోగ్రఫీలో సెలినిటీ అంత సెలినిటీ ఉంది అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు, డ్యూటీరియం అయాన్ కాన్సన్ట్రేషన్ ఇన్ వాటర్ డ్యూటీరియం మిక్చర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఫుడ్ మైక్రోబయాలజీలో ట్రేసింగ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, యాంటీబయాటిక్స్ ట్రేస్ అమౌంట్స్లో ఉన్న యాంటీబయాటిక్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎస్టిమేట్ యాష్ కంటెంట్ ఇన్ షుగర్ జ్యూసెస్లో ఉన్న యాష్ కంటెంట్ని ఎస్టిమేట్ చేయొచ్చు, ప్యూరిటీ ఆఫ్ డిస్టిల్డ్ అండ్ డీఅయనైజ్డ్ వాటర్ డిస్టిల్డ్ వాటర్ డీఅయనైజ్డ్ వాటర్ యొక్క ప్యూరిటీని ఫైండ్ అవుట్ చేయొచ్చు, సాల్యుబిలిటీ ఆఫ్ స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్స్ లైక్ సిల్వర్ క్లోరైడ్ అండ్ బేరియం సల్ఫేట్ యొక్క సాల్యుబిలిటీని డిటెక్ట్ చేయొచ్చు, డిటర్మినేషన్ ఆఫ్ అట్మాస్ఫిరిక్ సల్ఫర్ డయాక్సైడ్, ఎస్టిమేషన్ ఆఫ్ వెనిలా ఇన్ వెనిలా ఫ్లేవర్లో ఉన్నటువంటి వెనిలా కాన్సన్ట్రేషన్ అంతా ఫైండ్ అవుట్ చేయొచ్చు, అట్మాస్ఫిరిక్ సల్ఫర్ డయాక్సైడ్ని డిటర్మైన్ చేయొచ్చు ఈ కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ యూస్ చేసి.